అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిలా ఏడ్చారో అదే స్థలాలను నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. కొన్ని పోరాటాలు మనం చేయాలంటే ఖచ్చితంగా మన చేతిలో ఆయుధం అవసరం. ఒకరోజు ఫిలిస్తీన్లు అందరూ కలిసి సంసోను మీద పడినప్పుడు అతడికి ఒక చిన్న గాడిద దవడ ఎముక దొరికితే దాంతో 1000 మందిని చంపాడు. దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అతడు ఏటిని డాలుని పట్టుకోలేదు, కానీ చిన్న రాళ్ళని ఏరుకుని వెళ్ళాడు. ప్రతి ఒక్క యుద్ధంలో దేవుడు ఏదో ఒక ఆయుధాన్ని వాడుకుంటూనే వచ్చారు. మరి ప్రస్తుతానికి మన జీవిత పోరాటంలో మనకి ఏ ఆయుధం అవసరం అంటే ప్రార్థన అనే ఆయుధం అవసరం. అందుకే చాలామందికి ఈ మాట చెప్తూ ఉంటాను, మన జీవితంలో ప్రతి శోధనను జయించాలంటే ప్రార్థన అనే ఆయుధం ఒక విశ్వాస జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు దైవజనులుగా మేము ఎన్నో పోరాటాల్లో మేము ప్రయాణిస్తున్నా సంతోషంగా సమాధానం కలిగి ఉండగల కారణమంతా ఒకటే, ప్రార్థన మా బ్రతుకులను ధైర్యపరిచింది. ఈరోజు దైవజనుడిగా ఈ మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. కీర్తనల భాగం 91 కీర్తన 15వ మాట చదవగలిగితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుండెదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. శ్రమలో ఉన్నప్పుడు మనం మొరపెడితే దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఎందుకు ఈ మాటను మీతో పంచుకుంటున్నానంటే, శ్రమలు వచ్చినప్పుడు ఎవ్వరూ మనకు తోడుగా ఉండరు. అపాయం వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనకు కూడా అర్థం కాదు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దైవజనమా, దేవుని వాక్యం అంటున్నా కదా, ఆ శ్రమలో ఉన్న వారికి నేను తోడుగా ఉంటాను. ఎందుకంటే ఆ శ్రమలో మనందరం దేవునికి మొరపెట్టాం కదా, ఆ దేవుడు మనకి తోడుగా ఉండడమే కాదు, విడిపించి మనల్ని గొప్ప చేస్తాడు. ఎందుకంటే శ్రమ మనకి అవమానం తీసుకొస్తుంది, శ్రమ మనల్ని ఒంటరిగా మారుస్తుంది, అందరూ ఉన్న అనాథలుగా చేస్తూ ఉంటుంది. అలాంటి తరుణాల మధ్యన మనం గుండెలు బాదుకుని ఏడుస్తాం కదా, ప్రభా నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదయ్యా, తండ్రి నన్ను కనికరించు ప్రభా, అయ్యా నన్ను అనాథగా వదిలేశారయ్యా, సహాయం చేసేవారు ఎవరు లేరు ప్రభా, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు ప్రభా అని ఏ ఇంట్లో అయితే ఒంటరిగా పడి ఏడుస్తున్నావో, ఏ సమాజంలో అయితే ఒంటరిగా గుండెలు బాదుకుని ఏడుస్తున్నావో, అదే చోట నా ప్రభు నిన్ను ఘనపరచబోతున్నాడు. ఎందుకంటే ప్రార్థనే దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం. ప్రియ సంగమా, ఎన్నడూ ప్రార్థన విడిచిపెట్టకండి. దేవుని వాక్యం అంటున్నారు కదా, శ్రమ కలిగినప్పుడు మన ఆరోగ్యం క్షీణించిపోద్ది. మానసికంగా పదే దానికోసం ఆలోచిస్తూ ఉంటాం. ఒకవైపు చూస్తే ధనమైపోతూ ఉంటుంది, మరొక వైపు చూస్తే అప్పులు బాధల మధ్యన మునిగిపోతూ ఉంటాం, మరొక వైపు చూస్తే కుటుంబం అంతా మన కళ్ళ ముందర చల్లాచెదరైపోతూ ఉంటే మానసికంగా నలిగిపోయి ఆరోగ్య సమస్యలు వచ్చేసి ఆయుష్ అంతా తరిగిపోతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం అంటది కదా, ఏ బిడలైతే ప్రభా అని మొరపెడతారో వారికి దీర్ఘాయువుని దేవుడు అనుగ్రహించి వారిని ఉన్నతమైన సింహాసనం పైన కూర్చోబెట్టడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఎవరి కోసమో తెలిసేదంతానే ప్రార్థనే ఆయుధంగా పట్టుకున్న వారికి దేవుడిస్తున్న వాగ్దానం అది. మొర్రపెట్టండి సంగమా, ఏ స్థలంలో ఉన్న మొరపెట్టండి, ఏ శోధన మధ్యనున్న మొరపెట్టండి. గుండెలు బాదుకుని ప్రభుత్వం ఏడుస్తున్న మీ అందరికీ శుభవార్త ఏంటంటే, మీరు కారుస్తున్న కన్నీరులోనే మీ శాపమంతా కుట్టుకుపోయేలాగా దేవుడు చేస్తాడు. మేము కూడా ప్రార్థన ఆయుధాన్ని పట్టుకున్నాం. అవమానాలు కలుగుతున్నప్పుడు ప్రార్థించాం, నిందలు పడుతున్నప్పుడు ప్రార్థించాం, వైద్యులు చేతులెత్తేస్తున్నప్పుడు ప్రార్థించాం. ప్రార్థన తప్ప మరొక ఆయుధం మాకు లేదు. ఆ ప్రార్థనే ఈరోజు మా ఆశీర్వాదాలకు పునాదులుగా మార్చబడింది. దానియేలు ప్రతిదినం ముమ్మారు ప్రార్థించేవాడు, ఏ ఒక్కరికి హాని చేయలేదు, ఏ ఒక్కరికి కీడు చేయలేదు. కానీ దానియేలు ప్రార్థన జీవితం కొంతమందికి నచ్చక రాజుగారికి వెళ్ళి కంప్లైంట్ చేశారు, అయ్యా దానియేలు మీరు ఇచ్చిన ఆజ్ఞకు లోబడట్లేదు అనగానే దానియేలుని సింహాల బోనులో వేశారు. కానీ దానియేలు చేస్తున్న ప్రార్థనా జీవితమే సింహాల నోర్లను మూసేలాగా దేవుడు చేశాడు. అందుకే దానియేలు అంటాడు కదా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుని గనక ఆయన తన దూత నంపించి సింహాల నోర్లను మూసాడని. మరి సంగమా, ఏ నోరైతే మిమ్మల్ని హేళన చేస్తుందో, ఏ నోరైతే మిమ్మల్ని తప్పుగా ప్రచారాలు చేస్తుందో, ఏ నోరైతే మీ మీద నిందలు వేస్తున్నారో, ఎవరైతే మీ మీద వేలెత్తి చూపి చులకనగా మాట్లాడుతున్నారో, మీ బ్రతుకైపోయింది, మీరు ఇంకో బాగుపడరు, మీ జీవితం సర్వనాశనం అయిపోద్ది, మీకు ఉద్యోగాలు రావని ఎవరైతే మీ వెనకాల లేనిపోని మాటలన్నీ చెప్తూ ఉన్నారో వారందరి నోర్లు ముయ్యబడే సాక్ష్యాన్ని నా ప్రభు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఎందుకంటే మనకి ప్రార్థన అనే ఆయుధం ఉంది కాబట్టి. ప్రియ సంగమా, ఎప్పుడు ఆయుధాన్ని విడిచిపెట్టకండి. క్యాన్సర్ని జయించడానికి ఆ ప్రార్థనే మాకు ఆయుధంగా మార్చబడింది. ఓటములు జయించడానికి ప్రార్థనే ఆయుధంగా మార్చబడింది. మనుషులు వేసిన నిందలు పూదండలుగా మార్చడానికి ఆ ప్రార్థనే ఆయుధంగా మార్చబడింది. ప్రార్థన అంటికి విడిచిపెట్టకండి. ఎందుకు తెలుసా? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. దేవునితో మాట్లాడితే పరిచయం పెరుగుతుంది. దేవునితో మాట్లాడితే మన జీవిత విధానాలు ప్రభు మారుస్తాడు.
అందుకే భక్తులు చాలామంది అంటారు, ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. నేనేమంటాను తెలుసా? ప్రార్థన మన పరిస్థితులు మార్చక ముందు మన ఆత్మీయ స్థితిని మారుస్తుంది. ఎందుకంటే ప్రభుతో సంభాషణ మన క్యారెక్టర్ని మారుస్తుంది. ప్రభుతో సంభాషణ మన భాష, మన చూపు, మన నడవడిక అన్నీ మారుస్తుంది. క్రీస్తు రూపంలోకి మనం వచ్చేస్తాం. దేవుని పోలికలోకి మనం వచ్చేస్తాం. దేవుని పోలికలోకి వచ్చిన మరుక్షణమే మన చుట్టూ ఉండే పరిస్థితులన్నింటినీ నా ప్రభు మార్చడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు రోగము చేత మొత్తబడిన జీవితం ఇది. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి అనేక మంది మధ్య నిలబడే కృప భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకే ధైర్యంగా గలమెత్తి చెప్తాను, ప్రార్థన మా పరిస్థితులు మార్చింది. మా అమ్మమ్మ గారు నా కాళ్ళ దగ్గర నుండి ఏడుస్తూ ఉండేవారు. ఆమె కన్నీరు నా పాదాల దగ్గర తగులుతూ ఉండేది. అయ్యా, నా మనవడి కాళ్ళు లేడు కలవలే వాడుకోండి అయ్యా, నీకోసం స్వార్థికుడిగా అనేక చోట్లకి ప్రయాణించాలి ప్రభా, తనని నిలబెట్టుకోండి ప్రభా అని ప్రార్థిస్తూ ఉంటే నాకు చాలా విచిత్రం అనిపించేది. నిలబడ్డానికే శక్తి లేదే, మరి ఇట్లా ప్రార్థన చేస్తుంది అంటే మా అమ్మమ్మని. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? ఆ ప్రార్థన ఫలించింది. ఆ ప్రార్థనకి తగిన జవాబులు ఈరోజు అనుభవించగలుగుతున్నా. ధైర్యంగా నేను చెప్తున్నాను. మీరు కామెంట్ బాక్స్లో రాస్తున్న ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ చూసారా? మీరు కన్నీరు ఖర్చు చేస్తున్న ప్రతి ప్రార్థన చూసారా? అది ఎప్పటికీ వృధాగా పోదు. ఎందుకంటే అదే మన ఆయుధం. ప్రార్థన మన ఆయుధం. ప్రార్థనలోనే ఘనమైన విజయాలు దాగున్నాయి. ప్రతి సంఘం మీరు ప్రార్థించండి, దేవుడు మీతో ఎన్నో విషయాలు మాట్లాడతాడు. మీరు ప్రార్థించండి, దేవుడు మీ స్వభావాన్ని, మీ కుటుంబాలను అన్నింటినీ మారుస్తాడు. అర్ధరాత్రి వేళ పౌలు శీలలు ప్రార్థిస్తూ ఆరాధన చేస్తుండగా సరసాల పునాదులు కదిపిన దేవాది దేవుడే ఈరోజు మీ గృహంలో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ప్రతి చీకటి పునాదులను ఆయన పెకలించి ఉన్నతమైన వెలుగు చేత మీ గృహాలను ఆయన నింపబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. రాబో దినాలు గొప్ప సాక్షులుగా, ప్రార్థన వీరులుగా అనేక మంది మధ్య నా ప్రభు మిమ్మల్ని నిలబెట్టుకోబోతున్నాడు. విశ్వాసంతో ఉండండి. నీ భర్తను మారుస్తాడు, నీ పిల్లలు మారుస్తాడు, నీ కుటుంబానికి ఉద్యోగాలు ఇస్తాడు, ఆర్థిక పరిస్థితులు మారుస్తాడు, ఆరోగ్యాన్ని తిరిగి మరల ఇస్తాడు. ఎప్పటిదాకా ఏదైతే కోల్పోయామో సమస్తాన్ని నీ పాదాల దగ్గర నా ప్రభు తీసుకురాబోతున్నాడు. ప్రార్థించండి, మొర్రపెట్టండి. మనుషులు ఎంతకాలం ఉంటారో మనకు తెలియదు, ఎంతకాలం ప్రేమిస్తారో మనకు తెలియదు, ఎంత గాయపరుస్తారో, ఎంత క్రిందకు లాగుతారో, ఎన్ని కుట్రలు పన్నుతారో మీకు ఊహకు కూడా అందవు. కానీ గొప్ప విషయం ఏంటంటే, శ్రమలు నీకు ఎవరు తోడున్నా లేకపోయినా నా ప్రభు నీకు తోడుంటాడు. మొర్రపెట్టండి, ప్రార్థించడం మాత్రం మర్చిపోవద్దు. ఒంటరిగా ఉన్నా, నలుగురి మధ్యనున్నా, ఏ స్థలంలో ఉన్నా మీరు ప్రార్థించేవారుగా ఉండగలిగితే చాలు. దేవుడి కార్యం జరిగిస్తాడు. దాంతోపాటు ఆత్మీయ ఫలాలు, వరముల చేత నా ప్రభు మిమ్మల్ని నింపుతాడు, అభిషేకించి వాడుకుంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.